ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం నిర్వహించారు. భారతీయులంతా ఒక్కటే అనే సందేశాన్ని విద్యార్థుల్లో నింపేలాగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ఒకే వేదికపై ప్రదర్శిస్తూ విద్యార్థులను కనువిందు చేశారు. ఒకే దేశం, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలు, ఇదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గొప్పతనమని తెలిపారు. తెలంగాణ నుంచి పంజాబ్ వరకు, అసోం నుంచి గుజరాత్ వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ దుస్తులు, వంటకాల ప్రదర్శనలు, కళల ప్రదర్శనతో స్కూలు ప్రాంగణం ఒక మినీ భారత్లా కనిపించింది. పలు రాష్ట్రాల మధ్య ఐక్యత పెంపొందించేలాగా, విద్యార్థులు ప్రభావితం చేసేలాగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఉపయోగకరమని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. हामी घरात पूर्ण मराठीच बोलतो. पूर्ण మొత్తం मराठीలోనే మాట్లాడతాం ఇంట్లో. माझ्या पोरगाला काय मराठी येते. त्यासाठी सगळेजण మన నార్మల్గా ఇప్పుడు వరంగల్ వాళ్ళకు ఎక్కువ వేరే లాంగ్వేజ్ ఏం రాదు, కోయ వాళ్ళు కారు అని బాగా ఇదవుతున్నారు. సో మనం కూడా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకొని మన మన ఏమంటారు మన కోయ జాతిని మనం కాపాడుకోవాలి. అందుకే కొంచెం మరాఠీ నేర్చుకున్నా, ఎక్కువగా రాదు కొంచెం. అది కూడా ఎప్పుడో సెలవులప్పుడు పోయేది, హల్లేసప్పుడు పోయేది, వాళ్ళు మాట్లాడుకుంటే వినేది. వింటుంటే ఏదైనా వస్తుంది. మన దగ్గర కూడా గొత్తి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే భాష వేరు. ఇంకా మహారాష్ట్ర సైడ్ అయితే గోండ్స్ ఉంటారు. గోండ్స్ మాట్లాడేది వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది. సో ఏదైనా మన చేసుకొని